ముంబై ఇండియన్స్ వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది. మొదటి మ్యాచ్ చెన్నై మీద చపాక్లో ఓడిపోతే రెండో మ్యాచ్ అహ్మదాబాద్లో గుజరాత్ మీద ఓడిపోయింది. ఈ రెండు మ్యాచ్ల్లోనూ గెలిచే స్థితిని క్రియేట్ చేసుకున్న ముంబై ఇండియన్స్ జోరు చూపించకపోవడమే ఈ ఓటములకు కారణంగా కనిపిస్తోంది. ప్రధానంగా నిన్న గుజరాత్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్గా పాండ్యా ఫెయిల్యూర్స్ చాలానే కనిపించాయి. టీం ఫైనల్ 11 సెలక్షన్లోనే తప్పిదాలు ఉన్నాయి. మొదటి మ్యాచ్లో చెన్నై మీద అద్భుతంగా బౌలింగ్ చేసిన యువ స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ను ఎందుకు టీం నుంచి తప్పించారో పాండ్యాకే తెలియాలి. అంత చిన్న కుర్రోడు చెన్నై లాంటి సీనియర్ జట్టుపై భయం లేకుండా 3 వికెట్లు తీస్తే అతన్ని పక్కన పెట్టేసి స్పిన్నర్ ముజిబుర్ రహమాన్ను తీసుకున్నారు. అన్నిటికంటే పెద్ద లోటు విల్ జాక్స్ను పక్కన పెట్టాడు. ఆర్సీబీలో ఆడి గత సీజన్లో తన చివరి మ్యాచ్లో సెంచరీ బాదిన విల్ జాక్స్ను ఒక్క మ్యాచ్ ఫెయిల్యూర్కే పక్కన పెట్టేసేయడం మరో తప్పిదంగా కనిపిస్తోంది. పోనీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫీల్డ్ ప్లేస్మెంట్స్ విషయంలోనూ పాండ్యా ప్రెషర్కి లోనవుతున్నాడు. నిన్న పాండ్యా పెడుతున్న ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ చూసి చిరాకు వచ్చిన రోహిత్ శర్మ దీపక్ చాహర్ బౌలింగ్కి తనే ఫీల్డింగ్ సెట్ చేశాడు. ఆ నెక్స్ట్ బంతికే హిట్టర్ రూదర్ఫోర్డ్ వికెట్ దక్కింది ముంబైకి. బ్యాటింగ్ డెప్త్ ఉండేలా చూసుకోవడం, ఒక్క మ్యాచ్కే టీంను మార్చేస్తూ ఉండకుండా ఎర్లీ స్టేజ్ కాబట్టి అవకాశాలు ఇస్తూ టీంను బిల్డ్ చేయడం, ఫీల్డింగ్లో ప్లాన్ ఏ ప్లాన్ బి అంటూ వ్యూహాలతో ప్రత్యర్థిని చిత్తు చేయడం లాంటి వాటిపై కెప్టెన్ పాండ్యా దూకుడు పెంచకపోతే ముంబైకి ఈ పరాజయాల పరంపర కొనసాగే అవకాశమే కనిపిస్తోంది.